రైట్. మునుపెన్నడూ లేని విధంగా మే నెల చివరిలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరుగుతున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ అంటున్నారు. మరి ఈ వడగాల్పుల తీవ్రతకు జనజీవనం ఎలా ప్రభావితమవుతోంది? ముఖ్యంగా వ్యవసాయం, ఇతర రక్షణ చర్యలపై యంత్రాంగం ఏమైనా అలర్ట్ జారీ చేసిందా? రైట్. ఈ అంశంపైన మా రిపోర్టర్ యాదగిరి అందిస్తారు. యాదగిరి. గుడ్ మార్నింగ్ చిరంజీవి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యాదగిరి. రోజు పెరిగినటువంటి ఉష్ణోగ్రత తీవ్రత మరింత తీవ్రత దాటుతుంది. రోజు రేపు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత నేపథ్యంలో అదేవిధంగా వడదెబ్బ గురవుతున్న వారి సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది. ఏదైతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది కూడా అనేక మంది కూడా ఆసుపత్రి పాల్గొన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే కనుక అటు ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వేడి గాలుల వల్ల ఈ ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా అలర్చిన పరిస్థితులను చూస్తున్నాము. ఎల్నవి తెలంగాణ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయిలో అధిక సంఖ్యలో ఉష్ణోగ్రత నమోదుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఇప్పటికే 46.5 వరకు సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రత కొనసాగుతుంది. ఇక రోహిణి కార్ని రావడంతో మరింతగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే గడిచిన వారం రోజులు వందకు పైగా మృతి చెందినట్టుగా సమాచారం ఉంటా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి దాదాపు 200 పైగా కూడా వడదెబ్బ గురైపోయి దాదాపు 200 పైగా ప్రాణ కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అలర్ట్ చేసినప్పటికీ చాలా కొంత పట్టినట్టుగా కొంతమంది వ్యవహరించడం వల్ల వడదెబ్బ గురైన పరిస్థితులు వార్తలు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వడదెబ్బ కారణంగా అటు ఖమ్మంలో కానివ్వండి, లేకపోతే కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అదేవిధంగా నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో కూడా అనేక మంది వడదెబ్బ బారిన పడి ప్రాణం కోల్పోయినటువంటి సందర్భాలు వెలుగువస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది. చనిపోయిన వారికి వడదెబ్బ కారణంగా చనిపోతే కనుక వారికి ఖచ్చితంగా 4 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ కోవలోనే సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఎవరు కూడా బయట వెళ్ళొద్దని చెప్పేసి ప్రభుత్వం ప్రజలకు సూచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సాయంత్రం లోపు ఏదైతే కార్యక్రమాలు అంటే సాయంత్రం తర్వాత తమ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని చెప్పి సూచన చేయడం ఉంటుంది. అదేవిధంగా వైద్యకు సంబంధించినటువంటి అనేక మంది కూడా అటు రైతులు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, వెండవాన పడి మృతి చెందినటువంటి సంఘటన తగ్గించే క్రమంలోనే వారికి కొంత వెసులుబాటును ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం సూచన చేస్తుంది. ఏదైతే వాళ్ళు చేసినటువంటి కర్మాగారాలు కానీ లేకపోతే మిగతా ప్రాంతాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పర్మిషన్ మీదకి కొంత పర్మిషన్ తీసుకొని సకాలం అంటే ఎండ తీవ్రత తక్కువప్పుడు మాత్రమే తమ కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందిగా కూడా ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో వారికి ఆరోగ్య జాగ్రత్త కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే నీడ పట్టిన ఉండాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శీతల పానీయాలను ముఖ్యంగా మంచినీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తెలియజేసిన పరిస్థితి మనం చూసుకోవాలి. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.